వచ్చేటటువంటి ఈ 5 సంవత్సరాల్లో ప్రతిపక్షంలో ఉంటూ ప్రతిపక్షంలో ప్రజల పక్షాన నిలిచి టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చే విధంగా మరి ఒత్తిడి తీసుకురావడంతో పాటు ప్రజల పక్షాన ఉండి అసెంబ్లీలో పోరాటం చేయడంతో పాటు ఎక్కడైనా ప్రజల పక్షాన్ని నిలవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. 2019లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వచ్చేటటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నటువంటి పూర్తి విశ్వాసం ఉంది. తెలంగాణ ప్రజలు కూడా ఖచ్చితంగా విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నటువంటి విశ్వాసం కూడా మాకుంది. సిఎల్పి నేతగా ఓటింగ్ అడుగుతారు అనుకున్నారు కదా, ఓటింగ్ అడగకుండా ఉంటేనే కాంగ్రెస్ పార్టీని మనం పటిష్టంగా ముందు తీసుకెళ్లగలుగుతున్నటువంటి ఒక ఆలోచనతోనే అందరము ఒక ఆలోచనకు వచ్చి ఏకగ్రీవంగా మరి జానారెడ్డి గారిని ఏకగ్రీవంగా ఈరోజు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ సిఎల్పి లీడర్గా ఎన్నుకోవడం జరిగింది. సో ఈరోజు అందరూ కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 21 మంది శాసనసభ్యులు కూడా మీరు పోటీ పడుతున్నారు మేడం. జానారెడ్డి విషయంలో జానారెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అంటే విమర్శలు అనేవి సరే గతంలో ఉన్నటువంటి అంటే కొంత ఆ తెలంగాణ ఉద్యమం సమయంలోనే కానీ ఆ జేఏసీ సందర్భంలోనే కానీ ఆ సందర్భాల్లో కొంచెం మధ్యవర్తిగా ఉండి కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమం సందర్భంగా కొంత వారికి మధ్యవర్తిగా ఉండడం వల్ల అనేక రకాలుగా ఈరోజు బయట మాట్లాడుతుండొచ్చు. బట్ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధాలు లేవనేది మొన్నటి ఎన్నికలతో స్పష్టమైపోయింది. ఎలాంటి అలయన్స్ లేకపోవడం కానీ మెర్జ్ లేదు కానీ ఇవన్నీ కూడా మొన్నటి ఎన్నికల్లో తేటతెల్లమైపోయింది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పటికీ సోనియా గాంధీ గారు ఎంతో పెద్ద అంటే పార్టీని పూర్తిగా త్యాగాన్ని అంటే పణంగా పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈరోజు ఈ కారణాలన్నింటి కూడా సమీక్షించుకొని మరి వచ్చేటటువంటి ఈ 5 సంవత్సరాల్లో ప్రతిపక్షంలో ప్రజల పక్షాన నిలిచి టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చే విధంగా మరి ఒత్తిడి తీసుకురావడంతో పాటు ప్రజల పక్షాన ఉండి అసెంబ్లీలో పోరాటం చేయడంతో పాటు ఎక్కడైనా ప్రజల పక్షాన్ని నిలవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. 2019లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వచ్చేటటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నటువంటి పూర్తి విశ్వాసం ఉంది. తెలంగాణ ప్రజలు కూడా ఖచ్చితంగా విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నటువంటి విశ్వాసం కూడా మాకుంది.